నగర్ లోక్సభ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి నేను అహ్మద్ రెడ్డిగా ఉన్నాను. నాతో పాటు మా ప్రతినిధులు హైదరాబాద్ నుంచి చారి, చేవెళ్ల నుంచి సతీష్ అందుబాటులో ఉన్నారు. ముందుగా మహబూబ్ నగర్ లోక్సభ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి అప్డేట్ నేను అందిస్తాను. అయితే మహబూబ్ నగర్ జిల్లాలో 2 లోక్సభ సెగ్మెంట్లు ఉన్నాయి. ఒకటి మహబూబ్ నగర్, 2 నాగర్ కర్నూలు సెగ్మెంట్లు. మహబూబ్ నగర్ సెగ్మెంట్ పరిధిలో 1937 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ 16,82,470 మంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇప్పటికే ఆయా సెంటర్ల నుంచి పోలింగ్ సిబ్బంది సామాగ్రి అంతా కూడా పోలింగ్ కేంద్రాలకి తరలిపోయింది. వారంతా కూడా సిబ్బంది అంతా కూడా పోలింగ్ కేంద్రాలకి చేరుకున్నారు. వారి సామాగ్రిని సరిచూసుకుంటున్నారు. ఇక నాగర్ కర్నూలు విషయానికి వస్తే నాగర్ కర్నూలులో 2,057 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ 17,38,254 మంది ఓటర్లు తమ ఓటు హక్కును రేపు వినియోగించుకుంటున్నారు. రేపు 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పోలింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లను ఆయా జిల్లా కలెక్టర్లు, ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ఆర్డీఓలు, రిటర్నింగ్ అధికారులంతా కూడా దగ్గరుండి ఏర్పాట్లను చూస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క జిల్లాలో ఉన్నటువంటి ప్రతి పోలింగ్ కేంద్రానికి కూడా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేశామని చెప్పేసి ఇప్పటికే ఆయా జిల్లాల ఎస్పీలు పేర్కొన్నారు. దాంతో పాటు సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి అక్కడ అదనపు బలగాలను కూడా మోహరించినటువంటి పరిస్థితి జిల్లాలో కనిపిస్తా ఉంది. అయితే వేసవి దృష్ట్యా జిల్లాలో ఎక్కడా కూడా పోలింగ్ కేంద్రాల్లో అసౌకర్యం కలగకుండా టెంట్లు ఏర్పాటు చేయడంతో పాటు ఆయా పోలింగ్ కేంద్రాల్లో మంచినీటి వసతిని కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి ఇప్పటికే రిటర్నింగ్ ఆఫీసర్లు చెప్తున్నారు. మరోపక్క ప్రతి పోలింగ్ కేంద్రాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు, అదేవిధంగా ఎక్కడ కూడా అవకతవకలు జరగకుండా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం జిల్లాలో ఆయా పోలింగ్ కేంద్రాల్లో గమనించవచ్చు. అయితే మొత్తం మీద ఇటు మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు 2 సెగ్మెంట్లలో కూడా ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు పూర్తి చేశామని ఇప్పటికే ఆర్ఓలు పేర్కొన్నారు. అందుకు తగ్గట్టుగా రేపు సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది మహబూబ్ నగర్ కి సంబంధించినటువంటి 2 పార్లమెంట్ సెగ్మెంట్లలో ఎన్నికల ఏర్పాట్లకు